సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు ఒక వయసుకు చేరుకున్న తర్వాత, తన ప్రియ పుత్రుడు మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు యవ్వనానికి చేరుకున్న తర్వాత, కారుణ్య ప్రభు అయిన అల్లా ఆజ్ఞ మేరకు మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని బలి ఇచ్చేదానికి సిద్ధమైనప్పుడు, దేవుని ఆజ్ఞ శిరసా వహించడము సుతరాము ఇష్టం లేని శాపగ్రస్తుడైన శైతాను ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు వేయడం జరిగింది. ఆ కుట్రలు ఏమిటి అంటే, మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి వద్దకు వెళ్లి, ఓ పిచ్చివాడా, నీ తండ్రి నిన్ను ఏం చేయాలని భావిస్తున్నాడో నీకు తెలుసా? ఏమైనా నిన్ను హతమార్చాలని కోరుకుంటున్నాడు, నీకు బలి ఇవ్వాలని అనుకుంటున్నాడు, అమాయకుడా నీకు తెలియదా అని ఆయన్ను ప్రేరేపించడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఒక గొప్ప ప్రవక్త కుమారుడు కాబట్టి, ఆయన బోధనలను అర్థం చేసుకున్నవాడు కాబట్టి, మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు దేవుని ఆజ్ఞ మేరకు నేను ఒకసారి కాదు 100 సార్లు దేవుని మార్గంలో బలి అయ్యేదాని కోసము, అమరగతి పొందేదానికి నేను సిద్ధం అని ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు తెలియజేయడం జరిగింది. మరి అక్కడ నిరాశ చెందిన శైతాను ఒక పుణ్యాత్ముని రూపంలో, ఒక గొప్ప భక్తుని రూపంలో హజరత్ హాజిరా అలైహిస్సలాం గారి వద్దకు వెళ్లి, ఓ పిచ్చిదానా, నీ మొగుడు పిచ్చివాడైపోయాడు, నీ భర్త పిచ్చి పట్టి యవ్వనంలో ఉన్న కుమారుని చంపేదానికి సిద్ధమయ్యాడు, నీవు స్నానం చేపించి సుగంధం పూచి మంచి వస్త్రాలు తొడిగించి బలిచ్చేదానికి పంపుతున్నావా అని చెప్పినప్పుడు, ఒక ఇస్మాయిల్ ఏమిటి, దైవము నాకు 100 ఇస్మాయిల్లు ఇస్తే దైవ మార్గంలో దేవుని యొక్క విధేయతలో దేవుని ఆజ్ఞకు శిరసా వహిస్తూ 100 మంది ఇస్మాయిల్లకైనా నేను బలి ఇచ్చేదానికి సిద్ధమని మాతృమూర్తి బీబీ హాజిరా అలైహిస్సలాం గారు సెలవిచ్చినప్పుడు, నిరాశ చెందిన శాపగ్రస్తుడైన శైతాను ఇబ్రాహిం అలైహిస్సలాంను దైవ విధేయత నుంచి అడ్డుకునే దాని కోసము శాయశక్తుల ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆయనకు ఎదురుగా ఒక గుట్టగా, ఒక రాయిగా అడ్డు రావడం జరుగుతుంది. అప్పుడు ఆయన బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని ఆ రాయి తీసుకొని ఆ శైతాన్ను కొట్టడము, అది ఇంకొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ అడ్డుకోవడము, అదే విధంగా రాయి కొట్టడము బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని, అదే విధంగా 3వసారి ఒక గుట్టగా అడ్డుకోవడము, అప్పుడు దేవుని పేరుతో రాయితో కొట్టిన తర్వాత ఏదైతే ఈనాడు మక్కా నగరంలో మీనాలో ఆ 3 శైతాన్లని ఏవైతే చెప్తామో, ఆ విధంగా ఆ భూమిలో శైతాను పాతిపోవడం జరుగుతుంది. అంటే దేవుని విధేయత పాటించేటప్పుడు, దేవుని ఆజ్ఞను శిరసా వహించేటప్పుడు, ఆ మార్గంలో ధనము, సంతానము, హోదా, అంతస్తులు ఏవైనా మనకు త్యాగం చేయవలసి వస్తే, ఇవన్నీ కూడా దేవుని యొక్క అనుగ్రహాలే అనే స్పృహ ఉన్నప్పుడు ఆ వాటిని త్యాగం చేసేదానికి మానసికంగా సిద్ధం అవుతాడు. కానీ నా కృషి ద్వారా, నా శ్రమ ద్వారా, నా ప్రయత్నం ద్వారా నేను ఈ హోదాలు, ఈ అంతస్తులు, ఈ భార్య బిడ్డలు నేను పొందినానని ఏ వ్యక్తి అయితే భావిస్తాడో, దేవుని మార్గంలో సమర్పించేదానికి సిద్ధం కాలేడు. కానీ మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారి యొక్క దృఢమైన విశ్వాసం కారణంగా ఎటువంటి త్యాగానికైనా కూడా వెనుకాడకుండా, మరో ఆలోచన లేకుండా, తస్లీం అంటే తనను తాను సరెండర్ చేయడం, తనను తాను దైవానికి సమర్పించుకున్నవాడు కాబట్టి, ఈ సంతానం కూడా నాకు దేవుని యొక్క అనుగ్రహమే, ఆయన అనుగ్రహించకపోతే ఈ ముసలితలంలో నాకు సంతానం కలిగేది కాదు, నాకు విధేయుడైన భక్తిపరుడైన సంతానం కలిగించినందుకు, అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా దేవుని ఆజ్ఞ అయినప్పుడు దేవుని ఆజ్ఞను శిరసా వహిస్తూ నేను ఎటువంటి త్యాగానికైనా సిద్ధమే అని ఆయన రుజువు చేసుకోండి. సోదర మహాశయులారా, దేవుని ఆజ్ఞ అయినప్పుడు తండ్రి శిరసా వహించే ఆజ్ఞ నెరవేర్చే దాని కోసం ప్రయత్నం చేయడము, అదే విధంగా చిన్న వయసు కలిగిన కుమారుడు దైవ మార్గంలో అమరగతి పొందేదానికి సిద్ధం కావడం అనేది చెప్పుకోవడము, వినడం సులభం కావచ్చు, గాని ఆచరించడం చాలా కష్టమైపోతుంది. ఈ విధంగా ఆ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు తన కుమారుని బలి ఇచ్చే ఆ సందర్భం ఏదైతే ఉందో, దానికి డీటెయిల్స్ చాలా విషయాలు ఉన్నాయి. దైవ చిత్తం అయితే మరో వీడియోలో ఆ విషయాలు తెలుసుకునే దానికోసం ప్రయత్నం చేస్తాము. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగాలని దాన్ని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.